జగన్ పై కత్తిదాడి విచారణలో మరో ట్విస్ట్. ఈ కేసుకు విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు విశాఖకు చేరుకున్నారు. కేసు వివరాలు, దర్యాప్తు నివేదికను ఇవ్వాలని పోలీసుల్ని కోరింది ఎన్ఐఏ బృందం. అయితే విశాఖ పోలీసులు మాత్రం నిరాకరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో ఎన్ఐఏ అధికారులు ఇప్పుడేం చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ పై కత్తిదాడి విచారణలో ఎన్ఐఏ బృందానికి అప్పగించింది శాఖ. అయితే ఎన్ఐఏ బృందం విశాఖలో దీనికి సంబంధించి విచారణ జరుపుతోంది. అయితే ప్రభుత్వ అనుమతి లేదే పోలీసులు దీని గురించిన డీటెయిల్స్ ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర. మౌనిక, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను అందుకున్న వెంటనే ఎన్ఐఏ అధికారుల బృందం విశాఖకు వచ్చి ఇక్కడ స్థానిక పోలీసులను సంప్రదించింది. ఇప్పటి వరకు అంటే అక్టోబర్ 25 నుంచి ఇప్పటి వరకు సిట్ నిర్వహించిన దర్యాప్తుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని, అలాగే ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారో ఆ అంశాలను కూడా తమకు సమర్పించాలని కోరిన సమాచారం. అయితే దీనికి సంబంధించి స్థానిక పోలీసులు, సిట్ అధికారులు కానీ స్థానిక పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అందలేదు కాబట్టి నివేదికకు సంబంధించిన సారాంశాన్ని ఇవ్వలేము, ఆ ప్రతులను కూడా ఇవ్వలేమని సున్నితంగానే తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. దీంతో తదుపరి విచారణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రం నుంచి విడుదల చేసిన ఈ ఆదేశాలకు సంబంధించి సవాల్ చేయాలని భావిస్తున్న తరుణంలో స్థానిక పోలీసులు ఈ అంశాన్ని సున్నితంగానే స్వీకరిస్తున్నారు. అయితే ఎన్ఐఏకు సంబంధించి ప్రతులను ఇవ్వడానికి ఇప్పటివరకు దర్యాప్తు ఎలా జరిగింది, ఏం చేశారనే దాని మీద సమాచారం ఇవ్వడానికి సుముఖంగా లేనట్టుగా తెలుస్తుంది మౌనిక. అయితే రవిచంద్ర, ఇప్పుడు ఈ కేసు పోలీసులు అయితే డీటెయిల్స్ ఇవ్వనన్నారు కానీ వేరే వైపు నుంచి ఎన్ఐఏ అధికారులు విచారణ సేకరించే అవకాశం ఉంది. ఎటు సైడ్ నుంచి ఈ కేసు దర్యాప్తు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ పరిధిలో జరుగుతున్న ఇన్సిడెంట్లకు సంబంధించి ఎలాంటి కేసులైనా స్థానికంగా ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు అలాగే స్థానిక పోలీసులు ఎంక్వైరీ చేయడం పరిపాటిగా ఉంది. ఈ దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి ముప్పు ఈ కేసులో లేదు కాబట్టి, పర్టికులర్ గా ఈ కేసులో ఎలాంటి ముప్పు లేదు కాబట్టి ఈ కేసు ఎన్ఐఏ పరిధిలోకి రాదు అనే వాదనను రాష్ట్ర ప్రభుత్వం పదే పదే వివరిస్తోంది. ఈ అంశాన్ని సవాల్ చేయాలని కూడా చూస్తోంది. ఈ తరుణంలోనే స్థానిక పోలీసులు ఈ కేసును తామే స్వీకరిస్తామని కూడా చెప్తున్నారు. ఇక ఎన్ఐఏ ప్రధానంగా ఎయిర్పోర్ట్ లో ఉన్న సిఐఎస్ఎఫ్ కమాండెంట్, ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే సిఐఎస్ఎఫ్ కమాండెంట్ కేసును లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఇప్పుడు ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసింది. సో ఇప్పుడు సిఐఎస్ఎఫ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేయబోతోంది. ఇందులో ప్రత్యేక దర్యాప్తు బృందం, రాష్ట్ర పోలీసులు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికలను తీసుకుంటుందా లేదా స్వయంగా ఎన్ఐఏ మరిన్ని ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది మనకి. థ్యాంక్ యూ.